ఖమ్మం జిల్లా సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు ఫైర్. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య విభేదాలు తలెత్తడంతో ఇరు పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఇరు పార్టీల నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి వేంసూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ఏం జరుగుతుందనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వెంకట వీరయ్య గారి నాయకత్వం, వెంకట వీరయ్య గారి నాయకత్వం, బీఆర్ఎస్ కార్యకర్తల ఐక్యత, బీఆర్ఎస్ కార్యకర్తల ఐక్యత, వద్దురా నాయన. మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ మీద మా మీద చేసిన ఆరోపణలకి ఈరోజు వాళ్ళని ఛాలెంజ్ చేసి రమ్మంటం జరిగింది. కానీ ఎవరు పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఒకటే సండ్ర వెంకటేశ్వర గారు డైరెక్ట్గా చెప్తున్నాం, మీ దగ్గర ఆధారం ఉంటే తీసుకురండి, మేము రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ తప్పుడు ఆరోపణలు చేసి నువ్వు ప్రజలు ఏదో మనల్ని పొందుతానంటే మాత్రం అది కుదరని పని. నీ కాలంలో ఎంత అవినీతి జరిగిందో మొత్తం బట్టబయలుదేరి సిద్ధంగా ఉన్నావు. నువ్వు సిద్ధంగా ఉంటే ఇప్పుడు కూడా చెప్తున్నావు, నువ్వు ఎక్కడ రమ్మంటే రావడానికి మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాము. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఒకవేళ మా మీద కనుక ఆరోపణలకు అయితే మేము ఏ డీ ట్యాక్స్ వసూలు చేస్తూ నీకు నిరూపించగలిగితే మేము ఖచ్చితంగా రాజీనామా సిద్ధం. నువ్వు నియోజకవర్గంలో రాకుండా రాజకీయాల నుంచి నువ్వు తప్పుకుంటావని చెప్పి నీకు ఛాలెంజ్. ఒక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నా. నువ్వు చేసేదంతా కూడా ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మనకి ఈ 15 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాల్లో ఏం చేసిందో మనందరికీ తెలిసే. నువ్వు జిల్లా గురించి మాట్లాడు. అదే జిల్లా గురించి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి నువ్వు చంద్రబాబు నాయుడు గారి ముందు తెలుగుదేశం పార్టీలో నేను ఖమ్మం జిల్లా సత్తుపల్లి జిల్లా చేస్తానని చెప్పి నువ్వు బహిరంగ ప్రకటించు. వెళ్ళి బస్సులకు అడ్డంగా పడి ఒక నాటకం వాడు. మరి 5 సంవత్సరాలు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? అందుట్లో నువ్వెందుకు అడగలేదు కేసీఆర్ ని? అదే మీటింగ్ లో కేసీఆర్ గారిని మేము బహిరంగ సభలో సత్తుపల్లి జిల్లా కావాలని చెప్పి అడిగినోండి నేను. నువ్వు అధికార పార్టీలో చేరి పంచను చేరి నువ్వెందుకు సత్తుపల్లి జిల్లా గురించి నువ్వు మాట్లాడలేదు? డీ ట్యాక్స్ నీ దగ్గర ఉన్న మొత్తం కూడా బుకీలు అందరికీ తెలిసిందే. నీకు పేకా ట్యాక్సీ కావాలి, ఇసుక ట్యాక్సీ కావాలి, తర్వాత కోడి పందాలు కావాలి, మద్యం కావాలి, ఇది గంజాయి కావాలి, బెట్టింగ్లు కావాలి. వీళ్ళంతా వచ్చే ట్యాక్సుల రూపంలో నీ బతుకంతా ఇదే అయిపోయింది. సత్యపల్లి నియోజకవర్గాలు ప్రతి ఒక్కరికి తెలిసిందే. నువ్వు మాట్లాడేటప్పుడు ఆచి చూసి మాట్లాడాలి. ఉన్న ఆధారం ఉంటే బయట పెట్టు. అంతేగాని నీ రాజకీయ స్వలాభం కోసం ఎవరి మీద నిందలేస్తే ఇక్కడ పడేవాళ్ళు ఎవరు లేదో. రెండోసారి ఇట్లాంటి ఆరోపణలు చేయదలుచుకుంటే రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఈ రాజకీయాలు ఉంటాయి. ఇవి కూడా పరిధులు పెంచి ఎవరు కూడా విమర్శ చేయరు. 15 సంవత్సరంలో శాసనసభ్యుడిగా ఏ రోజు కూడా మేము రెచ్చగొట్టే పద్ధతో, ఒకళ్ళ మీద వ్యక్తిగతంగా దూషించే పద్ధతి ఏనాడు కూడా చేయలే, ఇప్పుడు కూడా చేయలే. ప్రతిపక్షంలో ఉన్నాం. ఇవాళ వాళ్ళే సవాల్ ఇసిరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను తెల్లారుజామున 3 గంటలకి ఇళ్ల మీద ఉన్న వాళ్ళ ముఖాలు కూడా గడుపుకోకుండా, అసలు ఎవరు కూడా ఏం తెలవకుండా, సమయం ఏంటో సందర్భం ఏంటో ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలవకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు. సరే, కాంగ్రెస్ నాయకులు విగ్రహాల దగ్గర సవాల్ ఇచ్చారు. విగ్రహం దగ్గర కాదు, ప్రజలకు తెలుసు ఏం జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో సత్తుపల్లి నియోజకవర్గంలో ఏం జరిగిందో ఇక మా దగ్గర ఉన్నాయని చెప్తే తట్టుకోలేరు. మేము కూడా సంయమనం పాటించినాం. సంవత్సరం పాటు ఈ పరిపాలన చూడాలని, వీళ్ళ యొక్క లోటుపాట్లని మనం ఇప్పుడే విమర్శించొద్దని చెప్పి సంవత్సరం పాటు ఉండి మేము ప్రభుత్వ పని విధానాన్ని తప్పకుండా ప్రజల తరఫున ప్రతిపక్షంగా మేము గొంతెత్తుతాం. ఇవాళ కాంగ్రెస్ నాయకులు మా మీద ఏదో ప్రతి విమర్శ చేస్తున్నారు. ఇవాళ ప్రజలందరికీ తెలుసు, సాక్షాత్తు కేబినెట్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారే అధికారిక సభలో సత్తుపల్లి కల్చర్ ఇట్లాంటిది కాదు, మీరు కోడి పందాలు పెట్టవద్దు, ఇది మీకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి వారే మాట్లాడి ఉన్నతాధికారులకు వారు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఇది జగమెరిగిన సత్యం. గంగారంలో కోడి పందాలు నడుస్తుంటే కేసులు పెట్టింది సత్యం. ఆ కేసులున్న నాయకులు ఎవరు తెలుసు. గంజాయిలో హైదరాబాద్ దొరికిన వ్యక్తులు ఎవరు కొడుకులు అది తెలుసు. ఇవాళ చాలా అంశాల్లో మరి ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు. మేము ప్రజల తరఫున ప్రతిపక్షం నుండి ప్రశ్నిస్తాం. అంత మాత్రాన మీరు మా నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి మళ్ళీ ఒక పెద్ద డ్రామా
మమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత మిస్ఫైర్ అయిందని తెలుసుకొని మళ్ళీ ఒక డ్రామాకి తెరలేపి కాంగ్రెస్ పార్టీ నాయకులను మీరే స్వచ్ఛందంగా రాని వాళ్ళని పిలిపిస్తే మళ్ళీ ఆ నాయకుడు ప్రశ్నిస్తారు సీఏ గారు నిలబెట్టి మేము అరెస్ట్ చేయమన్నామా, మిమ్మల్ని ఎవరు చేయమన్నారు అని. మళ్ళీ ఎంత డ్రామా అంటే పెద్ద ఇది రక్తి కట్టించే డ్రామాకి కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఉదయం నుంచి తెరలేపుతున్నారు. భౌతిక దాడి